టెక్సాస్ లో హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం సంప్రదించండి ఇన్స్టా సర్వీస్. ఎక్స్పీరియన్స్ సేమ్ డే సేమ్ అవర్ సర్వీస్. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ instaservice.com. అమెరికాలోని డల్లాస్ వేదికగా జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని జనసైన్యం ఆనందంగా జరుపుకున్నారు. జనసేన ఆ పేరుతోనే ప్రజలకు ఏదో తెలియని ఆత్మీయ బంధం పెనవేసుకుంది. అంతర్జాతీయంగా ఉన్న తెలుగు వారిని ఆత్మీయంగా తడిమి జనసేన చేరువైంది. జనసేన 12వ వార్షికోత్సవానికి ప్రతీకగా జనసైన్యం సంబరాలు చేసుకున్నారు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించిన తర్వాత మొదటిసారి విజయకేతనాన్ని ఎగురవేస్తూ విజయోత్సాహాన్ని ప్రదర్శిస్తూ జనసేన పార్టీ కార్యకర్తలు ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంతో సంబరంగా జరుపుకున్నారు. రెండు 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన 100% స్ట్రైక్ రేట్ సాధించి 21 ఎమ్మెల్యేలు మరియు 2 ఎంపీలతో విజయం సాధించే చరిత్రను సృష్టించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో గేమ్ చేంజర్ అయ్యారు. దేశవ్యాప్తంగా బీజేపీకి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహిస్తూ జాతీయ స్థాయిలో కీలకంగా మారుతున్నారు. జనసేనకులు ఈ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని భారీగా నిర్వహించారు. గతంలో కష్టాలు, అవమానాలు, వాటిని ఎలా అధిగమించి ప్రస్తుతం పాలనలో ఉన్న పార్టీలో భాగమయ్యారని చర్చించారు. దుష్టపాలన కొనసాగిస్తున్న వైసీపీని గద్దెదించడంలో కీలక పాత్ర పోషించారు. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ కార్యాచరణను వివరించారు. జనసేన అంటే రాజకీయమే కాదు, కామన్ మ్యాన్ పక్షాన పోరాడే ధైర్యం అని అన్నారు. జనసేన పార్టీ ఉద్యమ స్ఫూర్తితో ధైర్యం, సమగ్రత, ప్రజలకు కట్టుబడాలన్న సిద్ధాంతాలతో పుట్టుకొచ్చిందన్నారు. టెక్సాస్లోని డల్లాస్లో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవానికి అన్ని విధాల జన సైనికులు, వివిధ తెలుగు సంఘాలు సహకరించారు. ఆహా మీడియా ద్వారా ఈ ఈవెంట్ను ప్రమోట్ చేశారు. ఈ ఈవెంట్కు హాజరైన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్ద కాలంగా ఈ ప్రయాణం మన పవన్ కళ్యాణ్ గారు తనకున్నటువంటి స్టార్ ఇమేజ్ని, అలాగే ఆయనకున్నటువంటి లగ్జరీస్ అన్నిటిని కూడా మన కోసం, భావితరాల కోసం అని చెప్పి ఆయన అన్కండిషనల్గా రావటం మనందరికీ తెలుగు రాష్ట్రాల యొక్క అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళలకి ఈ పార్టీ ఇలా రన్ అవుతుందంటే నిస్వార్థమైన జన సైనికులు ప్రపంచం అంతా కూడా అన్ని చోట్ల వివిధ దేశాల్లో ఉన్నటువంటి జన సైనికులు, వీర మహిళలు అన్కండిషనల్గా సపోర్ట్ చేయబట్టి ఈరోజు పార్టీ ఈరోజు ఇలా నడుస్తుంది. ఒక నిస్వార్థ రాజకీయ నాయకుడికి నిస్వార్థ జన సైనికులుగా ఉండడం, ఈ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని డాలస్ గడ్డ సాక్షిగా ఇలా మీ అందరితో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మన భారతదేశ ప్రధాని నమో గారు చెప్పినట్టు, ఓ పవన్ అయ్యే ఓ ఆంధీ హే, పవన్ కళ్యాణ్ దేశంలో వినపడే మారుమోగే తుఫాన్. మామూలు కమ్యూనిటీలో మాట్లాడుకుంటూ అంటారు కదా, జనాలు డివైడెడ్ టాక్స్ ఉంటాయి అన్నమాట. ఎలా ఉంటాయంటే, నువ్వు జనసేనకి సపోర్ట్ చేయడం వల్ల ఏంటి లాభం నీకు, వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్, ఏమన్నా నీకేమన్నా పదవి ఇస్తాడా, లేకపోతే నీకేమన్నా మంచి జరుగుతుందా. పాలిటిక్స్ ఈజ్ నాట్ ఫర్ పాలిటిక్స్ అంటే ఏదో కొంతమందికే, కొన్ని కుటుంబాలకో, కొన్ని జాతులకో, కొన్ని కులాలకో అన్నట్టుగా దే ఆర్ నెరేటింగ్ ద పీపుల్ టు మోటివేట్. తమ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి అడుగు నుండి స్ఫూర్తి నింపుకుంటున్నారు. సేవా స్ఫూర్తి నింపుకున్న జనసేన కార్యకర్తలు, వీర మహిళలు స్వచ్ఛమైన, నిస్వార్థమైన భావజాలంతో ముందడుగు వేస్తూ జనసామాన్య మనసులో చోటు సంపాదిస్తున్నారు. ఇదే సమయంలో జనసేన భవిష్యత్తును, రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని కానుకగా ఇవ్వడానికి చేయవలసిన కృషిని గురించి ఈ వేడుకలో చర్చ జరిగింది. ఈ వేడుకలో మాజీ ఆప్తా అధ్యక్షుడు నటరాజు ఇల్లూరి, సురేష్ లింగినేని, శ్రీరామ్ మత్తి, కిషోర్ అనిశెట్టి, సుబూర్చన్నం, స్పైస్ రాక్ అధినేత రాజేష్ నిన్నాటి తదితరులు పాల్గొని జై జనసేన నినాదాలు చేశారు. వేడుక ఘనంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. జై జనసేన, కలబడ్డాం, నిలబడ్డాం, సాధించాం. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.